హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనం సమస్యను తగ్గించి వీర వృద్ధి చేసే ఒక అద్భుతమైన అతి సులువైన చిట్కా గురించి మనం తెలుసుకుందాము. ఇంత ముందు కూడా నేను శీఘ్రస్ఖలనానికి వీర వృద్ధికి చాలా రకాలైన వీడియోస్ చెప్పానండి. అంతేకాకుండా ప్రతి ఏదైనా ఒక చిట్కా అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది అని అంటే తప్పకుండా అది మీ ముందుకు తీసుకొస్తుంటాను. అందులో భాగంగానే ఈ శీఘ్రస్ఖలనం సమస్య అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం స్ఖలనం అయిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి అది స్టార్టింగ్ లోనే ఈ సమస్యను గుర్తించినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా వీర్య వృద్ధిని కూడా పెంచడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సింది కస్తూరి బెండ గింజలని. కస్తూరి బెండ గింజలు అనేది చాలా మంది తెలియకపోవచ్చు, బట్ ఆన్లైన్లో ఇప్పుడు అవి అవైలబుల్గా ఉన్నాయండి. చాలా మంది ప్రాంతాల్లో కూడా ఇవి అంటే ఆయుర్వేదిక్ షాప్లో కానీ చౌదప్పుడు దుకాణంలో కూడా ఉంది, లేదా మా వద్ద కూడా దీని యొక్క చూర్ణం అనేది అవైలబుల్గా ఉందండి. మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ కస్తూరి బెండ గింజలను తీసుకొని వచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసుకొని 3 గ్రాముల చొప్పున ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున ఒక 3 గ్రాముల ఈ చూర్ణాన్ని గోరువెచ్చని పాలలో కానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే మీ సమస్య అంటే ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా వీర వృద్ధి రెండింటికి ఇది కామన్గా పనిచేస్తుంది అండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా 2 నుంచి 3 నెలల పాటు వాడుతూ ఉండాలి. వీటి వాడే సందర్భాల్లో నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం, పులుపు పదార్థాలు, పచ్చళ్ళు ఇవి పూర్తిగా అవాయిడ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే ఈ శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడే వాళ్ళు ఎప్పుడు కూడా టెన్షన్ కానీ, ఎక్సైట్మెంట్ కానీ, ఆలోచనలు అధికంగా కానివ్వండి ఇలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో, నిదానంగా ఉంటారో అప్పుడే మీరు వ్రతిలో పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. అండ్ ఎగ్జైట్ అనేది అయినప్పుడు కూడా ఈ సమస్య చాలా మందిలో వస్తూ ఉందండి. అంతేకాకుండా హస్తప్రయోగం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, లేదా సరైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోక అంటే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, ఎక్కువగా బిర్యానీలు, చికెన్ ఇలాంటి ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా ఉన్నాయి. కొంతమంది దీన్ని ఫాలో అవుతూ ఈ చిట్కా ఫాలో అవుతూ స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అంటే మీకు ఇదివరకు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అంటే ఇన్సర్ట్ అయిన తర్వాత వీర్యం వస్తుంది అనే టైంలో ఆపడం, మళ్ళీ తిరిగి కొద్దిసేపటికి ఇన్సర్ట్ చేయడం, ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కొద్ది రోజుల తర్వాత అంగం మీద నరాల్లో బలం అనేది పెరగడం జరుగుతుంది. సో ఈ చిట్కాను ఫాలో అవుతూ నేను ఇప్పుడు చెప్పిన ఈ టెక్నిక్ కూడా ఫాలో అయినట్లయితే శీఘ్రస్ఖలన సమస్య చాలా త్వరగా బయటపడవచ్చు. అయినా కూడా ఒకవేళ మీరు సమస్యతో తీవ్రకాలంగా చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నట్లయితే ఒకసారి నన్ను సంప్రదించండి. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నార్వేన్ ఛానల్ మీకు అందిస్తుంది. ఓకే, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ అది నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ కూడా ఉందండి. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.